వైఎస్ఆర్ కాంగ్రెస్ వాయిస్ మారుతోంది. తమకు తాము బలం పెంచుకొని గెలుస్తామన్న ధీమా ఉంటే పర్వాలేదు కానీ కూటమి మధ్య విభేదాలొస్తాయని, సామాజిక వర్గాల లెక్కలు మారుతాయని, అందుకే ఒంటరిగా పోటీ చేసే తాము గెలుస్తామని లెక్కలు వేసుకుంటోంది వైసీపీ. అయితే ఇటువంటి లెక్కలు 3 సార్లు వేసుకుంది ఆ పార్టీ. కానీ ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఇప్పుడు అదే ఫార్ములాతో 2029లో సైతం గెలుస్తామన్న ధీమాతో ఉంది. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందికరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన క్యాడర్ మధ్య గ్యాప్ పెరుగుతోంది. వైసీపీ చెబుతోంది ఆ గ్యాప్ తమకు లాభమని అంచనా వేస్తోంది. ప్రధానంగా ఈసారి కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అవుతుందని వైసీపీ అంచనాగా ఉంది. అందుకే కాపు సామాజిక వర్గంలో ఆగ్రహం, ఆవేదన పెంచే పనిలో పడింది. నందమూరి బాలకృష్ణ వైసీపీ హయాంలో చిత్ర పరిశ్రమకు ఎదురైన పరిణామాల గురించి అసంతృప్తి వ్యక్తం చేశారు. తమదైన శైలిలో జగన్పై విమర్శలు చేశారు. అయితే చిరంజీవిని తెరపైకి తెచ్చి కాపు సామాజిక వర్గాన్ని మెగా అభిమానుల ముసుగులో రాజకీయం చేయాలని చూసింది వైసీపీ. ఇంకోవైపు కందుకూరులో ఓ హత్యను కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కాపుల్లో ఒక రకమైన మార్పు కోసం ఈ ఘటన సాకుగా చూపే సాహసము చేసింది. కానీ ఈ విషయంలో అనుకున్నంత సక్సెస్ కనిపించలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకత్వం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉంది. ఆ 3 పార్టీలు మరో 15 ఏళ్ల పాటు కలిసి వెళతాయని వారు బాహాటంగానే చెప్పుకొస్తున్నారు. ఏకంగా రాయలసీమ వచ్చి ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. పవన్ కి చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తామని తేల్చి చెప్పారు. అందుకే ఇప్పుడు నాయకత్వంతో పని లేకుండా 2 పార్టీల క్యాడర్పై ఆశగా ఎదురు చూస్తోంది వైసీపీ. ఎన్నికలు సమీపిస్తున్న కొలది ఆ 2 పార్టీల క్యాడర్ మధ్య గ్యాప్ పెరుగుతుందని అంచనా వేస్తోంది. 2024 ఎన్నికలకు ముందు కూడా క్యాడర్లో అదే విధంగా గ్యాప్ వస్తుందని అంచనా వేసింది వైసీపీ. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. 2 పార్టీల మధ్య సమన్వయం సాగింది. టీడీపీతో జనసేన కలవడాన్ని వైసీపీ పట్ల అనుకూల వాతావరణం ఉన్నవారు జనసేనను విడిచిపెట్టి వెళ్లిపోయారు. పవన్ కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. టీడీపీతో కలయిక ఇష్టం లేని వారు బయటకు వెళ్లిపోవచ్చు అని తేల్చి చెప్పారు. 2029 ఎన్నికలకు ముందు పవన్ ఇదే విషయం చెబుతారు. కానీ ఎందుకో ప్రభుత్వ వైఫల్యాలపై కాకుండా ఆ పార్టీల క్యాడర్ మధ్య వచ్చే గ్యాప్ పై ఆశలు పెట్టుకుంది వైసీపీ.